ఒకడు దొరికినవన్నీ తినేసి ఎంజాయ్ చేశాడు. ఇంకొకడు మాత్రం తన ఫుడ్ని మట్టిలో పాతిపెట్టాడు. చివరికి ఏమైందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సురేష్ అనే ఉడతకి దొరికిన కాజు, పిస్తా అప్పటికప్పుడే తినేసి షో ఆఫ్ చేయడమంటే ఇష్టం. రేపటి గురించి అస్సలు ఆలోచించడు. కాని రమేష్ మాత్రం చాలా తెలివైనవాడు. కష్టపడి ఒక మంచి బాదాం గింజను మట్టిలో పాతిపెట్టాడు. అది చూసి సురేష్ వాణ్ణి పిచ్చోడా అని ఎగతాళి చేసి నవ్వి వెళ్ళిపోయాడు. కాని కొన్ని నెలల తర్వాత అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి ఒక్క పండు కూడా లేదు. సురేష్ ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఏడుస్తూ రమేషింటికి వెళ్లాడు. కాని అక్కడ రమేష్ని చూసి సురేష్కి మతిపోయింది. రమేష్ దర్జాగా ఒక గ్రీన్ సూట్ వేసుకొని యాపిల్ తింటున్నాడు. అసలు రమేష్ మట్టిలో పాతిపెట్టిన ఆ ఒక్క గింజ ఏమైంది? వాడంత రిచ్గా ఎలా మారాడు? సురేష్కి రమేష్ చెప్పిన ఆ సీక్రెటేంటి? ఈ ఫైనాన్షియల్ సీక్రెట్ మీకు కూడా తెలియాలంటే పూర్తి కథ కోసం మన ఛానల్ తెలుగు వర్డీటేల్స్లో చూడండి, లేదా రిలేటెడ్ వీడియో క్లిక్ చేసి ఫుల్ వీడియో ఇప్పుడే చూసేయండి. మీ ఫ్యూచర్ మారిపోతుంది.